Hello students, how are you all? Welcome to Baji Sir Maths యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము అంకగణితము అర్థమెటిక్లో కాన్సెప్ట్స్ని పార్ట్స్ వైజ్గా డిస్కషన్ చేసుకుందాము. ఆల్రెడీ మన ఛానల్లో సంఖ్యామానం అంటే నెంబర్ సిస్టమ్ గురించి దాదాపుగా అన్ని టాపిక్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. దాని మీద డైలీ టెస్టులు కూడా మనము కండక్ట్ చేస్తున్నాము. సో సంఖ్యామానం టాపిక్స్కి సంబంధించి ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి సంఖ్యామానం టాపిక్స్ అన్నీ కూడా మనము డిస్కషన్ చేసుకొని మన ఛానల్లో ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంది. ఆ తర్వాత వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అంకగణితం అంటే అర్థమెటిక్. ఈ అర్థమెటిక్ మనకి చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉన్న టాపిక్ అనమాట. దీంట్లో మనకి ఫస్ట్ టాపిక్ బాడ్మస్ రూల్. ఈ బాడ్మస్ రూల్ని ఇంకో విధంగా మనము వి బాడ్మస్ రూల్ కూడా అనొచ్చు. అయితే ఇక్కడ ఈ వి బాడ్మస్ రూల్ అంటే ఏంటి, దీన్ని మనము ఎలా సాల్వ్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ని అనేసి ఒకసారి మీరు అర్థం చేసుకుంటే, ఇక్కడ మనకి వి బాడ్మస్కి సంబంధించి ఫుల్ ఫామ్ ఇక్కడ ఉంది చూడండి అమ్మ ఒకసారి. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే వి అంటే వెనుకలం. వి అంటే ఏమవుతుందమ్మా వెనుకలం. అంటే ఏదన్నా నెంబర్ మనం తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న నెంబర్స్ 5, ఇక్కడ ఉన్న నెంబర్స్ ఏదైతే ఉందో 8 - 5కి పైన ఒక బార్ ఉంది. దాన్ని మనం ఏమంటామంటే వెనుకలంగా తీసుకుంటాము. అంటే ఫస్ట్ మనము బార్ కింద ఏదైతే నెంబర్స్ ఉన్నాయో వాటిని మనం సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రాకెట్స్. వి అంటే బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్లో మళ్ళీ మనకి 3 టైప్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి స్మాల్ బ్రాకెట్, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ అండ్ నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్. అంటే ఫస్ట్ మనం ఏం సాల్వ్ చేసుకోవాలి, స్మాల్ బ్రాకెట్లో ఉన్న నెంబర్స్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్లో ఉన్న నెంబర్స్ని సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్లో ఉన్న నెంబర్స్ని సాల్వ్ చేసుకోవాలి. అంటే బ్రాకెట్ అన్న వెంటనే మనకి 3 టైప్స్ ఉంటాయి. దీంట్లో కూడా మళ్ళీ ఆర్డర్లో మనకి రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓ అంటే ఆఫ్ అని. అంటే ఆఫ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే 2 ఆఫ్ 1/5 అన్నాడు అనుకోండి, 2 × 1/5 అని దాని అర్థం. అంటే 2 1s are 2/5 అనేది అవుతుంది. అంటే ఆఫ్ని ఇండైరెక్ట్గా మనము మల్టిప్లికేషన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము, అంటే గుణకారం చేయడానికి మనము యూజ్ చేస్తాము. అంటే డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్ అండ్ ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఈ 3 పార్ట్స్ దగ్గరే. కాబట్టి ఇవి ఇలాగే పక్కన ఉంచి మనము ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుందాము. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ మనము ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలమ్మా, ఇచ్చిన దాంట్లోంచి ఫస్ట్ వెనకలంకి ప్రయారిటీ అనేది ఇవ్వాలి. వెనకలం ఎక్కడుంది, ఇది ఇక్కడ ఉంది. వెనకలం బార్ అని ఉంది. ఆ బార్కి కింద ఏ నెంబర్ అయితే ఉంటుందో దాన్ని మాత్రమే సాల్వ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఈ బార్ అనేది 8 - 5కి మాత్రమే ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే -8 - 5కి ఉంది కాబట్టి సో దీన్ని మనము -13గా రాసుకోవచ్చు అని అనుకుంటారు. బట్ దట్ ఈస్ ద రాంగ్. సో ఈ బార్ ఏదైతే ఉందో మైనస్కి లేదు కదా, ఓన్లీ 8 - 5కి మాత్రమే ఉంది. కాబట్టి ఏమవుతుంది అప్పుడు మనకి 8 నుంచి 5 పోతే 3 అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవాలి అంటే 16 బ్రాకెట్, అంటే ఇది ఏ బ్రాకెట్ అవుతుంది మనకి, స్క్వేర్ బ్రాకెట్ అవుతుంది. 5 మైనస్ మళ్ళీ కర్లీ బ్రాకెట్ 6 + 2 ఆఫ్ 7 మైనస్ ఫస్ట్ దీన్ని మాత్రమే సాల్వ్ చేసుకోండి. 8 - 5 అంటే వస్తుంది, 8 - 5 అంటే 3 వస్తుంది. అప్పుడు స్మాల్ బ్రాకెట్ క్లోజ్ చేశాను, కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేశాను, స్క్వేర్ బ్రాకెట్ కూడా క్లోజ్ చేశాను. నెక్స్ట్ 16 బ్రాకెట్స్లో ఫస్ట్ ఏ బ్రాకెట్ సాల్వ్ చేసుకోవాలి, స్మాల్ బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ సాల్వ్ చేసుకోవాలి. సో స్క్వేర్ బ్రాకెట్ 5 కర్లీ బ్రాకెట్ 6 + 2 అన్నీ అలాగే రాసుకున్నాను. ఇప్పుడు ఏం రాసుకుంటున్నాను, ఇక్కడ 7 - 3గా వస్తుంది. 7 - 3 అంటే ఎంత వస్తుందమ్మా మనకి, 4 వస్తుంది. 4 వస్తుంది. నెక్స్ట్ 16 స్క్వేర్ బ్రాకెట్ 5 ఇప్పుడు దేన్ని సాల్వ్ చేసుకోవాలి, కర్లీ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనము సాల్వ్ చేసుకోవాలి. సో కర్లీ బ్రాకెట్లో ఏమేమి ఉంది, 6 + 4 2s are ఎంత 8. సో నెక్స్ట్ 16 - 5 కర్లీ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేసుకుంటే 6 + 8 ఎంత వస్తుందమ్మా, 14 వస్తుంది. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, 14గా మనము రాసుకోవచ్చు. సో 16 - ఆఫ్ 5 - 14
అంటే 5 మైనస్ 14 అంటే మనం ఏం రాసుకోవచ్చు, -9గా రాసుకోవచ్చు, -9గా రాసుకోవచ్చు. ఎందుకని ఇక్కడ ఏం లేకపోతే ప్లస్సే కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే మైనస్ చేసుకోవాలి. 14 నుంచి 5 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 9 వస్తుంది. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ అనేది చేసాము. సో దట్ ఇంప్లైస్ మనం ఏం రాసుకోవచ్చాము ఇక్కడ, సో 16 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, +9 అవుతుంది. ఓవరాల్గా 16 + 9 ఎంత అవుతుంది, ఓవరాల్గా ఆన్సర్ అనేది ఫైనల్ ఆన్సర్ మనకి 25 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలాగ మనము ప్రతిదీ కూడా ఆర్డర్లో రాసుకుంటూ రావాలి. సో ఆర్డర్లో అంటే ఇదే ఆర్డర్ ఫాలో అవ్వాలి. కన్ఫామ్గా ఫస్ట్ ఏం చేయాలి, వెనకలం బార్ ఉన్నదే చేసుకోవాలి, తర్వాత బ్రాకెట్స్ ఉన్నదే చేసుకోవాలి. మళ్ళీ ఆ బ్రాకెట్స్లో టైప్స్ కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. ఫస్ట్ స్మాల్, తర్వాత కర్లీ అండ్ తర్వాత స్క్వేర్. సో ఇది నువ్వు నోట్స్లో ఆర్డర్లో రాసుకో. అండ్ పక్కన కూడా బ్రాకెట్స్లో మళ్ళీ సబ్ బ్రాకెట్స్ ఉంటాయి కూడా, ఇవి కూడా రాసుకో. అప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ మనము సెకండ్ ప్రాబ్లమ్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చమ్మా, ఫస్ట్ వెనకలం ఉందా లేదో చూసుకోవాలి. ఎక్కడైనా వెనకలం ఉందా, బారు ఎక్కడా లేదు. నెక్స్ట్ మనం ఏం చూసుకోవాలి, బ్రాకెట్స్ చూసుకోవాలి. బ్రాకెట్స్ అనేది కనబడుతూనే ఉన్నాయి మనకి. అయితే ఆ బ్రాకెట్స్లో ఫస్ట్ బ్రాకెట్ దేన్ని సాల్వ్ చేసుకోవాలి, స్మాల్ బ్రాకెట్లో ఉన్నదాన్ని మాత్రమే సాల్వ్ చేసుకోవాలి. సో 9 ప్లస్ కర్లీ బ్రాకెట్ 6 + 7 ఆఫ్ 3 మైనస్ నెక్స్ట్ స్మాల్ బ్రాకెట్లో మళ్ళీ ప్లస్ మైనస్ డివైడెడ్ బై కూడా ఉంది. కాబట్టి ఫస్ట్ మనము దేన్ని సాల్వ్ చేసుకోవాలి, స్మాల్ బ్రాకెట్లో ప్లస్ ఉంది, మైనస్ ఉంది, డివైడెడ్ బై ఉంది. ఫస్ట్ వచ్చేది ఏంది, డివిజన్. కాబట్టి ఫస్ట్ మనం డివిజన్ అనేది చేసుకోవాలి. అంటే ఈ పార్ట్ని మాత్రమే చేసుకోవాలి, ఈ పార్ట్ని మాత్రమే చేసుకోవాలి. సో 9 + 2 మైనస్ 2 డివైడెడ్ బై 6 అంటే ఎంత వస్తుంది మనకి, 3 అనేది వస్తుంది. 2 1s 2 3s. సో క్లోజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ 9 ప్లస్ కర్లీ బ్రాకెట్ 6 + 7 ఆఫ్ 3 మైనస్ మళ్ళీ స్మాల్ బ్రాకెట్లో ఏముంది చూడండి అమ్మా. ఇలాగ మనకి ప్లస్లు మైనస్లు ఉన్నప్పుడు ఫస్ట్ ఏ ఫ్యామిలీ ఎక్కువగా ఉందో చూసుకోండి. అంటే ప్లస్ ఫ్యామిలీ ఎక్కువగా ఉందా లేకపోతే మైనస్ ఫ్యామిలీ ఎక్కువగా ఉందా అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ 9కి ముందు ఏం లేకపోతే ప్లస్సే కదమ్మా ఉండేది. అప్పుడు +9 + 2 అంటే ప్లస్కి సంబంధించిన ఫ్యామిలీ ఎక్కువగా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు ప్లస్కి సంబంధించిన వాళ్ళు. కాబట్టి +9 + 2 ఏమవుతుంది, +11 అవుతుంది. సో 11 - 3ని అలాగే రాసుకుంటున్నాను. మీకు అర్థం అవ్వడం కోసము స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తున్నాను, ఓకేనా. సో జాగ్రత్తగా వినండి. సో 9 ప్లస్ కర్లీ బ్రాకెట్ 6 + 7 ఆఫ్ 3 మైనస్ 11 - 3 అంటే ఎంత వస్తుందమ్మా, 8 వస్తుంది. సో బ్రాకెట్ అనేది క్లోజ్ చేసేసాం. ఇప్పుడు దేన్ని సాల్వ్ చేసుకోవాలి, కర్లీ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేసుకోవాలి. 9 ప్లస్ కర్లీ బ్రాకెట్లో సాల్వ్ చేద్దామని వచ్చాను. వస్తే ఇక్కడ మళ్ళీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో మనము దేన్ని చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఉన్నదాన్ని చేసుకోవాలి. ఎందుకని, థర్డ్ దాంట్లో ఆఫ్ ఉంది కాబట్టి. ఆ ఆఫ్ అనేది ఎవరెవరికి ఉంది, సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 7 ఆఫ్ 3 అని ఉంది. కాబట్టి 6 + 7 ఆఫ్ 3 అంటే 7 × 3 అని చెప్పేసి దాని అర్థం. సో 7 3s ఏమవుతుంది మనకి, 21 అవుతుంది. 21 - 8. సో 9 ప్లస్, సో హియర్, సో దీనికి ముందు ఏం లేకపోతే ప్లస్సే కదమ్మా. ఏ ఫ్యామిలీ ఎక్కువగా ఉన్నారు, కర్లీ బ్రాకెట్లో ప్లస్ ఫ్యామిలీ ఎక్కువగా ఉన్నారు, అంటే ఇద్దరు ఉన్నారు ప్లస్ ఫ్యామిలీస్. కాబట్టి 21 + 6 ఏమవుతుంది, 27 అవుతుంది. సో 27 - 8. సో 9 ప్లస్ 27లో నుంచి మనకి 8 పోయింది అనుకోండి, ఎంత వస్తుంది, 19 వస్తుంది. సో 9 + 19 ఈ ఇద్దరిని మనము యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి, 28 అనేది ఆన్సర్గా వస్తుంది. కాబట్టి ఫైనల్ ఆన్సర్ మనకి ఏమొచ్చిందమ్మా, 28 అనేది వచ్చింది. సో ఇలాగ మనము ప్రతిదీ కూడా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ రాసుకుంటే ఈజీగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నోట్స్ అనేది రాసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ చూడ్డానికి మనకి వెనుకలం అనేది ఎక్కడ లేదు, బార్ అనేది ఎక్కడ కనిపించడం లేదు. కాబట్టి వెనుకలం మనము చేయాల్సిన అవసరం లేదు.
నెక్స్ట్ ఏం కనబడుతుంది, నెక్స్ట్ స్టెప్ బ్రాకెట్స్ అని చేయాలి. ఈ బ్రాకెట్స్ అనేది ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ కనిపిస్తూనే ఉంది. కాబట్టి ఈ బ్రాకెట్లు మళ్ళీ ఏ బ్రాకెట్ చేసుకోవాలి, స్మాల్ బ్రాకెట్ అనేది మనము చేసుకోవాలి. కాబట్టి ఇది మాత్రమే చేయాలి, మిగతాదంతా అలాగే రాయాలి. సో ఏదైనా కూడా మీరు చేస్తున్నప్పుడు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఒక్కటే చేస్తూ రిమైనింగ్ మొత్తం మనము అలాగే రాసుకోవాల్సి వస్తుంది అనమాట. సో 24 + 13 - 5 ఇంటూ 1/2 ఆఫ్ 10 - 45 డివైడెడ్ బై స్మాల్ బ్రాకెట్లో ఉన్నది మాత్రమే చేసుకోవాలి. అంటే 17 - 2 అంటే ఎంత వస్తుంది, 15 వస్తుంది. సో స్మాల్ బ్రాకెట్ కంప్లీట్ అయిపోయి కర్లీ బ్రాకెట్ ఒకటి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ తర్వాత కర్లీ బ్రాకెట్ అనేది చేసుకోవాలి. 24 + 13 - 5 ఇంటూ 1/2 ఆఫ్ 10 మైనస్ ఇప్పుడు 45 డివైడెడ్ బై 15 అని ఉంది. అంటే 15 టేబుల్ 15 వన్స్. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము, 45 డివైడెడ్ బై 15. సో 15 వన్స్ 15 3s అంటే 3 వచ్చింది. కాబట్టి 3 అనేది రాసుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, వెనకలం ఈ స్టెప్లో లేదు, బ్రాకెట్స్ కూడా లేవు. ఇంకా తర్వాత ఏంటి, ఆఫ్. కాబట్టి ఆఫ్ ఉందా, ఉంది. ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. ఈ 2 నెంబర్స్కి ఆఫ్ అనేది ఉంది. ఆఫ్ అంటే దాని అర్థం ఏంటి, మనకి ఇంటూ అనే. కాబట్టి ఇక్కడ చేస్తే 2 1s 2 5s చేసుకోవచ్చు. కాబట్టి 24 + 13 - 5 ఇంటూ ఇక్కడ ఏం మిగిలిందమ్మా, 1 × 5. 1 5s ఎంత, 5 మిగిలింది. -3 అనేది మనము అలాగే రాసుకుంటున్నాము. నెక్స్ట్ 24 + 13 అండ్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏముంది, మల్టిప్లికేషన్ ఉంది. వెనుకలం లేదు, బ్రాకెట్స్ లేవు, ఆఫ్ లేదు. ఫోర్త్ వన్ డివిజన్ అయితే ఉందా, ఇక్కడ లేదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఉందా, అది ఉంది. సో ఇది మల్టిప్లికేషన్ ఇంతవరకు చేసి రాస్తే సరిపోతుంది. సో -5 5s ఏమవుతుంది, 25 అనేది అవుతుంది. -3. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, ఏ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంది, ప్లస్ ఫ్యామిలీ ఎక్కువగా ఉందా, మైనస్ ఫ్యామిలీ ఎక్కువ ఉందా, రెండు కూడా సేమ్గానే ఉన్నాయి. రెండేమో ఇక్కడ ఏం లేకపోతే ప్లస్సే కదా. ఒక నెంబర్కి ముందు ఏ ఆపరేటర్ లేకపోతే మనం ప్లస్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ రెండిట్లో మనము ఈ రెండు ఒకసారి అండ్ ఈ రెండు ఒకసారి చేద్దాం. +24 + 13 ఏమవుతుంది మనకి, 37 అవుతుంది. -25 - 3 ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ప్లస్ చేయాలి. 25 3 ప్లస్ చేసామనుకుంటే ఏమవుతుంది, 28 అవుతుంది. సో ఇక్కడ బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ అనేది మనము రాస్తాము. ఇప్పుడు 37లో మనకి ఎంత పోతుంది, 28 అనేది పోతుంది. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, 9 అనేది ఆన్సర్గా వస్తుంది. సో ఇలాగా మనము నీట్గా రాసుకోవాలి. ఏదైతే చేస్తున్నామో వాటి వరకు ఇలా చిన్నగా బాక్స్ కొట్టుకుంటే వాటి వరకు మాత్రమే సాల్వ్ చేసుకుంటూ రావాలి. రిమైనింగ్ అన్నీ కూడా అలాగే రాసుకుంటూ వస్తే మనము ఎక్కడ కూడా మిస్టేక్ పోకుండా కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతిదీ కూడా అన్ని డివైడెడ్ బైలు కనిపిస్తున్నాయి. మనకి ప్రాబ్లం అనేది బ్రాకెట్స్ వెనుకలము ఇలా ఏమీ లేకుండా ఓన్లీ డివిజన్స్ రూపంలో ఇలా కూడా ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇలా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనము ఇక్కడ నుంచి ఈ డివిజన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీనికి షార్ట్కట్ ట్రిక్ కూడా ఉంటుంది. అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో చూసిన వెంటనే భయపడతారు ఇలాంటి ప్రాబ్లమ్స్. అంటే నార్మల్గా బ్రాకెట్స్ వెనుకలం ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం మనము. అంటే ఒక్కొక్క మోడల్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క ప్రాబ్లం ఎలా అడుగుతాడు అనే దాన్ని మనం బేస్ చేసుకొని ఎలాగైనా అడగొచ్చు. కాబట్టి అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా ప్రాబ్లమ్స్ని ప్రిపేర్ చేసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. సో ఎవరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు. సో దీనికి సంబంధించి చిన్న ట్రిక్ చెప్తాను, ఆ ట్రిక్ ఒక్కటి బేస్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు 5 అనే నెంబర్ ఒకటి రాస్తున్నాను. ఇక్కడ డినామినేటర్లో ఏమీ లేదు అంటే ఏం రాసుకోవచ్చు మనము, 1ని రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇది 5/1 అనేది అవుతుంది. ఈ 5/1 ఏదైతే ఉందో దీనికి రెసిప్రోకల్ని చేంజ్ చేస్తే అంటే రివర్స్ చేసి రాయాలి అని నేను అనుకుంటే అప్పుడు ఎలా రాసుకోవచ్చు దీన్ని మనము, 1/5 రాసుకోవచ్చా రాసుకోకూడదా, రాసుకోవచ్చు.
అంటే 5 ఉన్న దాన్ని మనము 1/5గా రెసిప్రోకల్ని చేంజ్ చేసి రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం భిన్నాలు చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఆపరేషన్స్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ 7/5 డివైడెడ్ బై 2/7 అని ఉందనుకోండి, డివైడెడ్ బై చేయడం మనకి ఫ్రాక్షన్స్ భిన్నాల్లో ఉందా అసలు ప్రాసెస్ లేదు. లేదంటే 7/5 డివైడెడ్ బైని ఇంటూగా మార్చుకుంటున్నాను. ఎప్పుడైతే డివైడెడ్ బైని ఇంటూగా మార్చుకున్నానో అప్పుడు రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ ఏమవుతుంది, రెసిప్రోకల్ చేంజ్ అవుతుంది. 2/7 కాస్త ఏమవుతుంది, 7/2 అవుతుంది. సో డివైడెడ్ బై ఎలా మార్చుకోవాలి, ఇంటూ లాగా మార్చుకోవాలి. వెంటనే రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా నేను 360 ఈ డివైడెడ్ బైని ఇంటూ లాగా మార్చుకున్నాను. అప్పుడు రైట్ సైడ్ ఉన్న 36 ఏమవుతుంది, డినామినేటర్ ఏం లేకపోతే 1 కదమ్మా. ఇక్కడ డినామినేటర్ లేకపోతే 1, ఇక్కడ డినామినేటర్ ఏం లేకపోతే 1, ఇక్కడ కూడా డినామినేటర్ ఏం లేకపోతే 1. సో ఇంటూ లాగా మార్చిన వెంటనే ఇదేమైపోతుంది, 1/36గా అయిపోతుంది. మళ్ళీ ఈ డినామినేటర్ని ఇంటూ లాగా మార్చుకుంటున్నా. అప్పుడు 6/1 ఏమవుతుంది, 1/6 అవుతుంది. మళ్ళీ ఈ డినామినేటర్ని కూడా నేను ఇంటూ లాగా మార్చుకున్నాను. అప్పుడు 1 ఏమవుతుంది, 1/1, మళ్ళీ 1/1 అవుతుంది. మళ్ళీ డివైడెడ్ బై నేను ఇంటూ లాగా మార్చుకున్నా. అప్పుడు 5/1 ఏమవుతుంది, 1/5గా కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు క్యాన్సిలేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 36 1s 36 10s చేసుకోవచ్చు. నెక్స్ట్ 5 1s 5 2s 10 చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 1s 2 3s మనము చేసుకోవచ్చు. సో ఇప్పుడు న్యూమరేటర్లో లవంలో ఏ నెంబర్స్ ఉన్నాయి, 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 అన్ని వన్లు మనం మల్టిప్లికేషన్ చేసుకున్న ఏమొస్తుంది, 1 వస్తుంది. బై హారంలో మనకి డినామినేటర్లో ఏమేమి నెంబర్స్ ఉన్నాయి, 1 3s 3, మళ్ళీ 3 1s 3 అంటే ఏమొచ్చింది, 1/3 అనేది మనకి ఆన్సర్గా వచ్చింది. చూడండి ఇంతకుముందు ఎలా కనబడింది మీకు ప్రాబ్లము, ఏంటి అన్ని డివైడెడ్ బై ఉన్నాయి, ఎలా చేయాలి, ఎటు నుంచి ఎలా చేయాలి అనేసి చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యారు. సో అలాంటి కన్ఫ్యూజన్ని మనము ఎంత సింపుల్గా చెప్పుకున్నాం చూడండి. సో మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. అందుకనే సంఖ్యామానం అనేది చాలా వరకు అన్ని టాపిక్స్ మనము డిస్కషన్ చేసుకోవడానికి చాలా వరకు యూజ్ అవుతుంది నెంబర్ సిస్టమ్ అనేది. కాబట్టి ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం తప్పకుండా ఆ సంఖ్యామానంలో మనకి 6 పార్ట్స్ ఉన్నాయి, ఆ 6 పార్ట్స్ని కవర్ చేసుకొని రిమైనింగ్ పార్ట్స్ అనేది మీరు చూసుకుంటే, రిమైనింగ్ టాపిక్స్ చూసుకుంటే చాలా వరకు ఈజీగా ఉంటుంది మీకు. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 36 మైనస్ 2 ఆఫ్ 20 + 12 డివైడెడ్ బై 4 ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 2 ఆఫ్ క్లోజ్ చేసి ప్లస్ 10గా ఇచ్చాడు. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒకటే బ్రాకెట్ ఉంది, ఆ ఒక బ్రాకెట్ కూడా స్మాల్ బ్రాకెట్ ఉంది. ఆ స్మాల్ బ్రాకెట్లో మళ్ళీ నెంబర్ ఆఫ్ ఇక్కడ ఆపరేటర్స్ అనేది ఉన్నాయి. ఆ నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ని మళ్ళీ లైన్లో మనం సాల్వ్ చేసుకోవాలి. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 36 మైనస్ 2 ఆఫ్, ఇప్పుడు ఒకసారి చూడండి అమ్మా, ఆఫ్ అంటే బ్రాకెట్ అని దాని అర్థం. సో ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే దీంట్లో ఆర్డర్లో ఏది చేసుకోవాలి, ఫస్ట్ డివిజన్ కదా చేసుకోవాల్సింది. సో డివిజన్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది డివిజన్. ఈ 2 నెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి డివిజన్లో, కాబట్టి ఆ రెండింటిని మాత్రమే చేసి రిమైనింగ్ మొత్తం అలాగే రాసుకోవాలి. సో 20 + 12 డివైడెడ్ బై 4 అంటే 12 డివైడెడ్ బై 4 అంటే 4 1s 4 3s అంటే ఎంత వచ్చింది, 3 వచ్చింది. మిగతాది ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 2 ప్లస్ 10. 36 మైనస్ 2 ఓపెన్ బ్రాకెట్ అంటే స్మాల్ బ్రాకెట్. మళ్ళీ దీంట్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే డివిజన్ అయిపోయింది కాబట్టి మల్టిప్లికేషన్ తర్వాత చూసుకోవాలి. ఎక్కడెక్కడ ఉంది మల్టిప్లికేషను, సో ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఒక మల్టిప్లికేషన్ అనేది ఉంది. సో 20 + 3 3s 9 మైనస్ 2 2s 4 ప్లస్ 10 అనేది అలాగే రాసుకోవాలి. సో 36 మైనస్ 2 ఆఫ్, ఇప్పుడు ఈ స్మాల్ బ్రాకెట్లో ఏ ఆపరేటర్కి సంబంధించిన ఫ్యామిలీ ఎక్కువగా ఉంది, 20కి ముందు ఏం లేకపోతే ప్లస్సే కదా. సో +20 + 9 అంటే ప్లస్కి సంబంధించినవి 2 ఉన్నాయి, మైనస్కి సంబంధించింది ఒకటే ఉంది. ఏ ఫ్యామిలీ ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ సాల్వ్ చేసుకోవాలి. 20 + 9 ఏమవుతుంది, 29 అవుతుంది. -4 + 10ని అలాగే రాసుకున్నాను. 36 మైనస్ 2 ఆఫ్ 29లోంచి 4 పోతే ఎంత వస్తుంది, 25 వస్తుంది ప్లస్ 10. సో ఇక్కడ 36 మైనస్
ఇక్కడ బ్రాకెట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇంటూగా మార్చుకోవచ్చు, అంటే ఇంటూ లాగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో 2 × 25 ఏమవుతుందమ్మా 50 అవుతుంది. ఏమవుతుంది 50 అవుతుంది. ప్లస్ 10ని మనము అలాగే రాసుకున్నాం. ఇప్పుడు ఏ ఫ్యామిలీ ఎక్కువగా ఉంది చూడండి, ఏం లేకపోతే ప్లస్ కదా. సో ప్లస్ 36 ప్లస్ 10 ఏమవుతుంది ప్లస్ 46 అవుతుంది. మిగిలిన -50ని నేను అలాగే రాసుకున్నాను. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, అంటే మైనస్ మనం చెయ్యాలి, మైనస్ చేయాలి. అంటే 50 నుంచి 46 పోతే ఎంత వస్తుంది మనకి ఆన్సరు 4 వస్తుంది. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు, మైనస్ అనేది మనము రాసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి ఆన్సర్ ఏమొచ్చింది, -4 అనేది ఆన్సర్ మనకి వచ్చింది. నెక్స్ట్ మనము ఈ ప్రాబ్లమ్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే దీంట్లో వెనకలం ఎక్కడైనా కనిపిస్తుందమ్మా, ఎక్కడ కూడా కనిపించడం లేదు. నెక్స్ట్ బ్రాకెట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ నెంబర్ ఆఫ్ బ్రాకెట్స్లో ఫస్ట్ మనం సాల్వ్ చేయాల్సింది ఈ స్మాల్ బ్రాకెట్లో ఉన్నది మాత్రమే సాల్వ్ చేసుకోవాలి. ఈ స్మాల్ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేసుకొని ఇంకా రిమైనింగ్ మాత్రం అలాగే రాసుకుంటూ రావాలి. సో చూడండి ఒకసారి 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 డివైడెడ్ బై సో 1 ప్లస్ 1 డివైడెడ్ బై దీంట్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ బ్రాకెట్లో మళ్ళీ ఏముంది ప్లస్ ఉంది డివైడెడ్ బై ఉంది, అంటే ఎడిషన్ ఉంది డివిజన్ ఉంది. ఫస్ట్ ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, డివిజన్కి ఇవ్వాలి. కాబట్టి డివిజన్కి సంబంధించింది చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏముంది చూడండి, సో డివిజన్కి సంబంధించి 1 డివైడెడ్ బై 2 అని ఉంది. అంటే 1 డివైడెడ్ బై 2 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1 ప్లస్ దీన్ని 1/2గా రాసుకోవచ్చు. సో క్లోజ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 డివైడెడ్ బై సో 1 ప్లస్ 1 డివైడెడ్ బై దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ డినామినేటర్ ఏం లేకపోతే 1 అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే బైలో ఏమొస్తుంది, ఎల్సిఎం 2 వస్తుంది, కసాగు 2 వస్తుంది. సో 1 టేబుల్లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. 1 2s are 2, 2 టైమ్స్ పోతుంది. ఆ 2 దేనికి మల్టిప్లై చేయాలి, 1కి. 2 1s are ఎంత 2 ప్లస్ ఇక్కడ 2 టేబుల్లో 2 ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది, 1 టైమే. 2 1s are 2, 1 టైమే పోతుంది. ఆ 1 దేనికి మల్టిప్లై చేయాలి, 1కి. 1 1s are ఎంత 1. సో క్లోజ్ చేస్తున్నాను. 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 డివైడెడ్ బై 2 ప్లస్ 1 ఎంతమ్మా 3/2. సో స్మాల్ బ్రాకెట్ అనేది ఇంకా అయిపోయింది, కర్లీ బ్రాకెట్ వచ్చింది. ఇప్పుడు కర్లీ బ్రాకెట్ని సాల్వ్ చేసుకోవాలి. సో 1 ప్లస్ 1 డివైడెడ్ బై సో దీంట్లో డివైడెడ్ బైని ఫస్ట్ చేసుకోవాలి, ఎడిషన్ ఉంది డివైడెడ్ బై ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని మాత్రమే చేసుకోవాలి. 1 ప్లస్ 1 డివైడెడ్ బైని నేను ఇంటూ లాగా మార్చుకుంటున్నా. అప్పుడు రైట్ సైడ్ ఉన్న భిన్నం ఏమవుతుంది, ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేంజ్ అవుతుంది, అంటే 2/3గా కన్వర్ట్ అవుతుంది. సో 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 డివైడెడ్ బై సో ఇక్కడ 1 ప్లస్ 1 2s are 2/3 అంటే మల్టిప్లికేషన్ కదా చేసుకోవాల్సింది ఫస్ట్. మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్ ఉంది కాబట్టి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో క్లోజ్ చేస్తున్నాను. సో 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 సో ఇక్కడ డివైడెడ్ బై సో ఇక్కడ ఏం లేకపోతే ఏమొస్తుందమ్మా 1 ఉంటుంది డినామినేటర్లో. సో కసాగు ఏమొస్తుంది 3 వస్తుంది. 1 టేబుల్లో 3 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. ఆ 3 ఎవరికి మల్టిప్లై చేయాలి, 1కి. 3 1s are ఎంత 3 ప్లస్ 3 టేబుల్లో 3 ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం పోతుంది. ఆ 1 దేనికి మల్టిప్లై చేయాలి, 2కి. 1 2s are ఎంత 2. సో కర్లీ బ్రాకెట్. నెక్స్ట్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 డివైడెడ్ బై 3 ప్లస్ 2 అంటే ఎంత 5. సో 5/3 కర్లీ బ్రాకెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ మనము ఎలా రాసుకోవచ్చు చూడండి ఒకసారి, సైడ్లో రాస్తున్నానమ్మా, ప్లేస్ సరిపోలేదు. సో పక్కన రాస్తున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 1 డివైడెడ్ బై సో ఇక్కడ మళ్ళీ ఏం చేసుకోవాలి, ఫస్ట్ డివైడెడ్ బైనే చేసుకోవాలి. సో 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 ఈ డివైడెడ్ బైని నేను ఇంటూ లాగా మార్చుకుంటున్నా. అప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుంది 3/5గా అవుతుంది. ఎందుకని ఇలా మనం మార్చుకుంటుంది, డివిజన్లో ప్రాసెస్ అనేది ఉండదు కాబట్టి. 1 డివైడెడ్ బై 1 ప్లస్ సో ఇంటూగా ఉన్నది ఫస్ట్ చేసుకోవాలి. 1 3s are 3/5.
నెక్స్ట్ 1 డివైడెడ్ బై, సో ఇక్కడ ఏం లేకపోతే 1 కదమ్మా, సో ఎల్సిఎం ఎంత వస్తుంది కసాగు 5 వస్తుంది. 1 టేబుల్లో 5 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. సో 5 1కి మల్టిప్లికేషన్ చేస్తే 5 1s 5 ప్లస్ 5 టేబుల్లో 5 1 టైమే కాబట్టి 1 3s 3 అవుతుంది. సో దీన్ని మనము 1 డివైడెడ్ బై 5 ప్లస్ 3 అంటే ఎంత వస్తుంది 8 బై 5. సో 1 డివైడెడ్ బైని ఎలా రాసుకోవచ్చు, ఇంటూ లాగా రాసుకోవచ్చు. అప్పుడు 8/5 ఏమవుతుంది 5/8గా అవుతుంది. సో దేర్ఫోర్ 1 5s 5/8 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే 5/8 అనేది మనకి ఆన్సర్గా అవుతుంది. చూసారా, సో మనకి ఎలా ఇచ్చినా కూడా మనం ఈ ఆర్డర్ని బేస్ చేసుకొని రాస్తే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో మనకి ఇంత లాంగ్ అయింది కదా, ఈ ప్రాబ్లమ్ని మనం ఎగ్జామ్లో ఎలా చేయాలి సార్ అంటే, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం నేను స్టెప్ బై స్టెప్ ఈజీగా ఉంటుందని చెప్పేసి ప్రతి స్టెప్ అనేది క్యాలిక్యులేట్ చేసి చేయడం జరిగింది. ఓకేనా, సో మీరు తర్వాత చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ అయ్యి బాగా వచ్చు అనుకున్న తర్వాత మీరు కొంచెం డైరెక్ట్గా చేసుకుంటే ఇన్ని స్టెప్స్ అనేవి రావు. ఓకేనమ్మా. నెక్స్ట్ మనం ఈ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేసుకుంటే దీంట్లో అన్ని వెరైటీస్ ఉన్నాయి. అంటే వెనుకలం ఉంది, బ్రాకెట్స్ ఉన్నాయి, స్క్వేర్స్ ఉన్నాయి, స్క్వేర్ రూట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా మనము ఎలా ఈజీగా ఆర్డర్లో రాంగ్ పోకుండా చేసుకోవచ్చు అనేసి ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ వెనికలం అనేది చేసుకోవాలి. ఎన్ని ఉన్నా కూడా ఫస్ట్ వెనికలం అనేది మనం చేసుకోవాలి. సో వెనికలం స్టార్టింగ్లో ఉంది కాబట్టి, సో 1 + 6 ఏమవుతుందమ్మా 7 ప్లస్ బ్రాకెట్లో 14 డివైడెడ్ బై 7 డివైడెడ్ బై 2 ప్లస్ 5 ఇంటూ 2 స్క్వేర్ ఏమవుతుందమ్మా 4 అవుతుంది, ప్లస్ 2 ఇంటూ 2 బై √16 అని ఉందమ్మా. ఇక్కడ √16 ఒకసారి అబ్జర్వ్ చేయండి. √16ని మనము √4 స్క్వేర్గా రాసుకోవచ్చు. 4 4s 16 కాబట్టి స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయితే బయటికి ఏమొస్తుంది 4 వస్తుంది. అంటే 2 బై మనము 4గా రాసుకోవచ్చు. సో బ్రాకెట్ని క్లోజ్ చేస్తాం. సో 7 ప్లస్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఫస్ట్ బ్రాకెట్లో స్మాల్ బ్రాకెట్లో ఏమేమి ఉన్నాయి మనకి డివైడెడ్ బైలు ఉన్నాయి. సో 14 ఈ డివైడెడ్ బైని ఇంటూ లాగా మార్చుకుంటున్నాం. అప్పుడు డినామినేటర్ ఏం లేకపోతే 1, ఇక్కడ కూడా డినామినేటర్ ఏం లేకపోతే 1. 7/1 ఏమవుతుంది 1/7గా కన్వర్ట్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను ఇలాంటి ప్రాబ్లం ఇంతకుముందు. మళ్ళీ డివైడెడ్ బై ఇంటూగా కన్వర్ట్ అవుతుంది. 2/1 ఏమవుతుంది 1/2గా చేంజ్ అవుతుంది. ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 5 × 4 + 2 అంటే 5 × 4 అని ఉంది. మల్టిప్లికేషన్ కదా ఫస్ట్, ఎడిషన్ కంటే కూడా. సో ఈ రెండు మాత్రమే సాల్వ్ చేసుకోవాలి. 5 4s 20 అంటే 20 + 2 ఇంటూ 2 1s 2 2s అంటే ఏమొచ్చింది 1/2 అనేది మనకి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7 1s 7 2s. సో కర్లీ బ్రాకెట్ 7 ప్లస్, సో ఇక్కడ బ్రాకెట్లో 2 × 1 అని మిగిలింది. ఇక్కడ మళ్ళీ 2 1s 2 1s అంటే ఏం మిగిలింది చూడము 1 × 1 × 1గా మిగిలింది. అంటే ఓవరాల్గా ఇక్కడ ఏముంది 1 వచ్చింది. సో కర్లీ బ్రాకెట్ కూడా క్లోజ్ అయిపోయింది. ప్లస్ సో ఇక్కడ 20 + 2 ఏమవుతుంది 22 అవుతుంది. సో ఎందుకని స్మాల్ బ్రాకెట్లో ఫస్ట్ చేసుకున్నాం, తర్వాత ఇంటూ 1/2 అనేది అలాగే రాసుకున్నాను. సో 2 1s 2 11s క్యాన్సిల్ అనేది జరుగుతుంది. 7 + 1 ఏమవుతుంది 8 అవుతుంది. ప్లస్ ఇక్కడ 11 × 1 11 1s ఏమవుతుంది 11 అవుతుంది. సో 8 + 11 అంటే మొత్తం ఓవరాల్గా ఎంత అవుతుంది మనకి ఆన్సర్ 19 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఎన్ని విధాలుగా ఉన్నా మనము మనకి ఆర్డర్ కనుక కరెక్ట్గా వస్తే ఈజీగా మనము ప్రాబ్లం అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ 18 - 2 స్మాల్ బ్రాకెట్ 12 + 3 డివైడెడ్ బై 3 × 2 + 4 స్మాల్ బ్రాకెట్ క్లోజ్ +2. ఇప్పటివరకు మనము చాలా ప్రాబ్లం అనేసి డిస్కషన్ చేసుకున్నాము.
ఎన్ని ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేసుకున్నా కూడా మనకి సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇంతవరకు మనం చెప్పిన ప్రాబ్లమ్స్ని ఒకసారి మీరు అందరూ కూడా నోట్స్లో దాన్ని సాల్వ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఈ ఒక్క ప్రాబ్లం హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఓన్గా మీరు ట్రై చేయండి. ఈ ఒక్క ప్రాబ్లం మీరు ఓన్గా ట్రై చేసి ఆన్సర్ ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు రైట్ చేశారా రాంగ్ చేశారా అనేసి నేను దానికి ఆన్సర్ అనేది క్లియర్ చేస్తాను. సో ఫైనల్గా మనకి అంకగణితం అనేది స్టార్ట్ అయింది కాబట్టి అర్థమెటిక్, ఇంగ్లీష్లో అర్థమెటిక్ అంటారు, స్టార్ట్ అయింది కాబట్టి ఇది పార్ట్స్ వైజ్గా ఇంకా వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి వీడియోస్ అనేది డైలీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ.